హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికి హ్యాపీ శివరాత్రి అనమాట. అండ్ శివరాత్రి అయిపోయినాక ఏం వీడియో అంటే కొంచెం లేట్ అయిపోయింది కదా, ఏమనుకోవద్దండి. అండ్ ఈరోజు మా ఇంట్లో అయితే వెజ్ పలావ్ వేసాడు. అది ఎలా వేసుకోవాలంటే ముందుగా స్టవ్ పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ వేసుకోవాలా. దాని తర్వాత అయితే బిర్యానీకి సంబంధించి చేసుకుని దాని తర్వాత అయితే ఎర్రగడ్డలు వేసుకోవాలా. ఎర్రగడ్డలు బాగా వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ వేయించుకున్న పని లేదు. అండ్ ఈరోజు వంట వచ్చేసి మా వదిన అయితే వేస్తుంది అనమాట. అండ్ ఇవి సోయాబీన్స్ అంటారు గాయస్, కొందరికి తెలుసో తెలీదో, కానీ చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట అది వేసుకుంటే. ఒకవేళ మాకు వద్దు అన్న ఒకళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్స్డ్కి ఆడించుకోవాలన్నమాట. ఇది కూడా పలావ్కి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇది వేస్తే. ఇది బాగా వేయించుకున్న తర్వాత మనమైతే టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలా. అండ్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి గాయస్, ముందే చెప్తానా. అండ్ దాని తర్వాత టమాటాలు వేయించుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత మనమైతే ఉప్పు వేసుకోవాలన్నమాట, తగినంత ఉప్పు వేసుకోవాలా. అండ్ ముందుగా అయితే మీరు ఏం చేయాలంటే మీరు కొబ్బరి పాలు అయితే ఉండాలన్నమాట. మీకు ఇక్కడ చూడండి, కొబ్బరి పేస్ట్ అయితే ఆడించుకొని పెట్టండి. ఇది కూడా బాగుంటుంది అన్నమాట టేస్ట్కి. ఇది మొత్తం వేసినాక బాగా కలుపుకోండి గాయస్ ఒకసారి. కలుపుకున్న తర్వాత బీన్స్, క్యారెట్ అయితే వేసుకోండి. బీన్స్, క్యారెట్ వేసుకున్నాక బాగా కలుపుకొని. అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత అయితే మనమైతే గరం మసాలా వేసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఉడికేంత వరకు. ఉడికినాక తర్వాత అయితే మనమైతే బియ్యం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు గాయస్ మొత్తం అన్ని బియ్యం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత అయితే మనకైతే వేరే వేరే పలావ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా దాంట్లోకి రైతా వేసుకుని తింటే సెట్ అయిపోతుంది గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.